ట్యాపింగ్, ఫోన్ ట్యాపింగ్ కట్టుకదేనా? ఏబిఎన్పై బీఆర్ఎస్ వారు. మొన్న మహా టీవీ మీద దాడి ఇవన్నీ అయిన తర్వాత జగదీశ్వర్ రెడ్డి మాజీ మంత్రి ఆయన హెచ్చరికలు, బెదిరింపులు ఇవి ఒకటే అయింది, ఇంకా 2 మిగిలి ఉన్నాయని చెప్పడం ఇట్లాంటివి అయ్యాయి కదా. అయిన తర్వాత ఈ వార్ కొనసాగుతుంది ఆ పార్టీ వాళ్ళకు దానికి మధ్యలో. నిన్న మళ్ళీ ఆ పత్రికలో రాసినవి, వీళ్ళు దానికి స్పందించినవి ఇట్లాంటివి. మీ జాగీరా తెలంగాణ అంటే మీ జాగీరా అని. ఏది ఎవరి జాగీర్లు కాదండి, జాగీర్లు జమీలు అన్నీ పోయిన తర్వాతే మనది ప్రజాస్వామ్య భారతం అయింది. రాజ్యాంగం భారతదేశాన్ని 28 రాష్ట్రాలుగా కేంద్రపాలిత ప్రాంతాలుగా పెట్టింది. కాబట్టి ఎవరి గురించి ఏది ఎవరి జాగీరు అనే సందేహాలు ఉండాల్సిన అవసరం లేదు. కానీ రాజకీయమైన వేడిని, ఉద్రిక్తతను చూపించడానికి అవి పనికొస్తాయి. ఆ క్రమంలో ఈరోజు వాళ్ళ పత్రికలో ఒక వార్త ప్రచురించారు. బీఆర్ఎస్ కార్యకర్తలందరూ కేసీఆర్కు ఒక లేఖ రాశారు. మీరు ఇదిగో ఇందాక మీరు చెప్పిన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళు మన మీద చాలా చేస్తున్నారు, మీరు అధికారంలో ఉన్న 10 ఏళ్ళు వాళ్ళని ఉపేక్షించారు, ఇప్పటికైనా మీరు చూపు చూడకపోతే కుదరదు అని వాళ్ళు లేఖ రాశారు. వాళ్ళు రాయటం ఒకటి, కవిత గారు అన్నట్టు ఆయనకు అనేక మంది కార్యకర్తలు అనేక విషయాలు రాస్తూ ఉంటారు. దాన్ని వాళ్ళు చాలా ప్రముఖంగా 8 కాలాల శీర్షికతో వాళ్ళు దాన్ని ప్రచురించారు. అదే ఒక డెవలప్మెంట్. ఇంకా మీడియా మీద జరగబోతుంది, పాతదంతా వచ్చిందని కొంతమంది, కొన్ని జర్నలిస్ట్ సర్కిల్స్, పొలిటికల్ సర్కిల్స్లో కూడా ఈ చర్చలు ఇవి కొనసాగుతూనే ఉన్నాయి. ఇది ఒక భాగం. సెకండ్ పార్ట్ మీరు అడిగింది హీరోయిన్ల ట్యాపింగ్. ఈ ట్యాపింగ్ మీద రకరకాల వార్తలు, కొన్ని చాలా ఏమనాలి అశ్లీలమైన ఆరోపణలు, అసభ్యమైనటువంటి తంబులు కూడా పెట్టిన పరిస్థితి, అది మొన్నటి దాడికి దారితీసిందని సమర్థన, ఇవన్నీ మనం చూసాం కదా. ఇప్పుడు దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్న ఆ సిట్ వర్గాలనండి, అధికార వర్గాలనండి ఒక వివరణ ఇచ్చారు. వాళ్ళు ఏమంటే ఏ దశలో కూడా ఏ హీరోయిన్ ఫోను ట్యాప్ చేసినట్టుగా మాకెక్కడ ఆధారాలు దొరకలేదు. అసలు మా దగ్గర అలాంటి సమాచారం లేదు. మా దగ్గర 2 దశల సమాచారం ఉంది. ఒకటి, ప్రభాకర్ రావు అనేటటువంటి ఆయన పోలీస్ ఆఫీసర్గా ఉన్నప్పుడు ఆయన ఒక 4000 ఫోన్లు ఏదో ట్యాప్ చేశారు. వీటి జాబితా అంతా ఒక చోటు దొరికింది, కానీ ఆధారాలు ధ్వంసమైపోయినాయి. మేము ఆయన విచారిస్తున్నాం, అది చేస్తున్నాం. రెండవది, 2023 ఎన్నికలకు ముందు ఒక 600 ఫోన్లు విన్నారు. ఈ 600 ఫోన్లు ఎవరు విన్నారన్న వివరాల మీద మాకు కొంతమంది వచ్చి ఫిర్యాదులు చేస్తున్నారు. కానీ 4000 జాబితాలో కానీ ఈ 600 జాబితాలో కానీ హీరోయిన్లు ఎవరు లేరు, సినిమా వాళ్ళు ఎవరు లేరు, అనేక విషయాల్లో ఆధారాలు కూడా లేవు. మరి అటువంటిప్పుడు ఎందుకు ఇష్టానుసారం సినిమా వాళ్ళను చులకన చేసే విధంగా, వాళ్ళతో ముడిపెట్టి రాజకీయ నాయకులను కూడా అప్రతిష్ట పాలు చేసే విధంగా ఇటువంటి కథనాలు ఎందుకు ఇస్తున్నారు అనే ఒక తీవ్రమైనటువంటి ప్రశ్న ఇప్పుడు అధికార వర్గాలు, పోలీస్ వర్గాలు కూడా ప్రశ్నిస్తున్నాయి. తప్పకుండా మీకు ఏదైనా దొరికితే దాని మీద చట్టబద్ధంగా జరుగుతుంది. కానీ ఇష్టానుసారం మనం చూసాం కదా, తమ్ము కూడా రాత్రులు, రాసలీలలు ఇట్లాంటి వాటికి ఫోన్ ట్యాపింగ్ మీద జరిగేదానికి అసలు సంబంధం ఏంటి? రాత్రిళ్ళు ఎవరైనా రాసలీలా చేస్తారు, కానీ ఎవరి గురించి ఎందుకు అటువంటివి మాట్లాడుతున్నారు అనేది ప్రశ్న. వేరే వాళ్ళ మీద అది బూతులు చేయడం అనేది తప్ప ఇంకొకటి ఏముంటుంది చెప్పండి. కాబట్టి ఇది అనేక ట్విస్టులు, టర్నులు దీంట్లో రాబోయేటట్టుగా కనిపిస్తుంది. ఒకటే మనం కోరుకోవాలి, గతంలో చెప్పినట్టు రాజకీయ పార్టీలు, మీడియా కూడా సంయమనం పాటించాలి తప్ప ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్లో, అందులోనూ మీడియాకు, సినిమాకు చాలా రంగాలకు కేంద్రంగా ఉన్న చోట ఒక ఉద్రిక్త వాతావరణం అయితే తెచ్చుకోకూడదు. కానీ బాధ్యతగా ఉండాల్సిన అవసరం చాలా ఉంది. దీన్ని మాకు చెప్తే మేము దిద్దుకున్న చేసేది తెలియకపోతే కదా ఎవరికైనా దిద్దుకునేది. నాయకులు ఏం చేస్తున్నారో తెలుసు, ఇటు మీడియా ఏం చేస్తుందో కూడా వాళ్ళకి తెలుసు. ఇప్పుడు ఉదాహరణకు నిన్న ఈడీ విచారణ జరిపింది. ఉదాహరణకు అల్లు అరవింద్ను ఆయన చెప్తున్నారు, ఆయన అడిగితే నేను ఒక వెంచర్లో మైనర్ పార్ట్నర్ తాలూకు వాటా నేను కొన్న తర్వాత రామకృష్ణ సంథింగ్ కంపెనీ, అందులో ఆయన ఏదో ఈ కేసులో చిక్కుకున్నాడు, నేను కొన్నాను కాబట్టి నాకు లావాదేవీలు జరిగాయి కాబట్టి నన్ను అడగడానికి పిలిచారు, అంతేగాని మీ మీడియా దీని మీద మరీ ఎక్కువగా ఓవర్ ప్రాజెక్ట్ చేయాల్సిన అవసరం లేదు అని ఆయన కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడు మహేష్ బాబుని కూడా ఏదో ఒక ప్రచారం, అడ్వర్టైజింగ్ బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నందుకు పిలుస్తున్నారు.
ఏది ఎంతవరకు అంతవరకు చెప్పండి కానీ మీకు తోచిన అల్లికలు చేయకండి అని థర్డ్ పాయింట్. సార్ సార్